వెల్కమ్ టు కేఎల్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవి గణపతి నవరాత్రులప్పుడు సెలబ్రేషన్స్. ఇక్కడ మా అపార్ట్మెంట్లో కాదా అండి, వేరే దగ్గర. నేను వెళ్ళలేదు. మాకు తెలిసిన అక్కయ్య వాళ్ళు, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు. తెలిసిన వాళ్ళందరూ మా ఇంటి ముంగట ఎదురుగా గల్లీలో అందరూ తెలిసిన వాళ్ళే అండి. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే అవుతుందండి. అందరూ ఇప్పటి నుంచి కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా మాట్లాడతారండి. అందుకే అక్కడ మంచిగా సెలబ్రేషన్ కూడా చేస్తారండి. అందుకే నేను వెళ్ళాను, నన్ను ఇన్వైట్ చేశారు. నేను మా పాప అక్కడికే వెళ్ళాం. మేము కిందకి వెళ్ళలేదు. కిందకి ఎందుకు వెళ్ళలేదంటే అండి, రాజకీయాలండి ఇక్కడ బాగా మా మీద బాగా కక్ష కట్టిండ్రు. రాజకీయాలంటే ఎట్లాంటి రాజకీయాలంటే అట్లాంటి రాజకీయాలు. ఈ అందరూ కలిసి ఉండాలి అని అనుకోవాలి, కానీ రాజకీయాలు ఏంటో నాకు అర్థమవుతలేదండి. చనిపోయిన తర్వాత ఎవరు ఏం తీసుకెళ్తారండి? ఎవరు ఏం తీసుకెళ్ళలేరు. కనీసం కట్టుకున్న బట్ట, సంపాదించిన 1 రూపాయి మనతోటి రానే రాదండి. మాట, మంచితనం, దానం, ధర్మం, మొక్కులే అండి. దేవుడికి మొక్కిన మొక్కే మనకు వచ్చేది పుణ్యం. ఒకరికి ఆకలితో ఉన్నారు అని అంటే పెట్టేది, ఒకరికి కష్టంలో ఉన్నారంటే వాళ్ళ బాధని కనీసం పెంచకుండా షేర్ ఏమంటారు, మన మాటల ద్వారా కొంచెం తక్కువ రిలాక్స్ అయితే అదే మనకు మంచి జరుగుతుందండి. మనం మంచి చేయాలి అని అనుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందండి. దేవుడు కూడా మంచి ఇస్తాడండి. చెడు చేయాలనుకుంటే చెడే జరుగుతుందండి. అక్కడ అందరూ ఫ్రెండ్స్ అందరూ అండి. దాండియా మ్యూజిక్ పెడితే యూట్యూబ్ క్లైమ్ అంటున్నారండి. అందుకని నేను ఆ మ్యూజిక్ మొత్తం మ్యూట్ చేసి నా వాయిస్ ఇస్తున్నానండి. ఎంచక్క ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అక్కడ ఈవినింగ్ మంచిగా పూజ అయిన తర్వాత డిన్నర్ అంటారా, టిఫిన్స్ అంటారా, అన్నీ అక్కడే అరేంజ్మెంట్స్ అండి. తిన్నారు మంచిగా, దేవుడిని పూజ చేసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, దాండి ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రోజు 12 అవుతుందండి పూజలు ఇవన్నీ అయ్యి ఇంటికి వచ్చేసరికి. గణపయ్య చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇంకా నిమజ్జనప్పుడు చెప్పలేం, కానీ ఆయన వెళ్ళేటప్పుడు కొంచెం ఇంత హ్యాపీనెస్ అంతా ఆయన నిమజ్జనప్పుడు తట్టుకోవడం చాలా కష్టం అండి. నాకైతే కష్టం, మిగతా వాళ్ళకైతే చెప్పలేము. కనీసం ఆ నీళ్ళల్లో కొంచెం నీట్నెస్ లేకుండా కనీసం క్లీన్ చేయించి, ప్రభుత్వం అన్న కేర్ తీసుకొని ఆ చెత్త చెదారం అంతా క్లీన్ చేసి ఆయన నిమజ్జనం చేస్తే మంచిగా ఉండండి. అంత మంచిగా తెచ్చుకొని 9 రోజులు 11 రోజులు అంత మంచిగా పూజలు చేసి ఆయన నిమజ్జనం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడండి? ఎక్కడికి వెళ్ళాడండి? మనతోనే ఉంటాడు. మన ఇంట్లో మొక్కుతలేమా అండి? ఏ పూజ చేసినా కూడా గణపతికి ప్రథమ పూజ చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.